హాయ్ గైస్, ఈ రోజు మనం ద ప్లేయర్ దట్ కెనాట్ లెవెల్ చాప్టర్ 15 మన హీరో అలాగే హీరో వచ్చేసి గేట్ లోకి వెళ్ళింటారు. మనకు గేట్ లో ఒక ప్లేస్ చూపిస్తారు. ఆ ప్లేస్ లో మన హీరో వచ్చేసి బ్లూ ఎల్ కత్తిలతో సిద్ధంగా ఉంటాడు అన్నమాట. మన హీరో వచ్చేసి ఎందుకంటే మన హీరో ముందర వచ్చేసి ఒక పెద్ద స్పైడర్ వస్తుంది అన్నమాట. అలా స్పైడర్ మన హీరో మీదకి వస్తున్నప్పుడు అప్పుడు మన హీరో పక్కన హీరో నిపిస్తారు అన్నమాట. హీరో వచ్చేసి తను కాయదాన్ని పట్టుకొని ఆ పెద్ద స్పైడర్ మీదకి వస్తూ ఉంటాడన్నమాట. అలా మన హీరో వచ్చేసి స్పీడ్ గా ఆ వెపన్ తో దాని దగ్గర వస్తాడన్నమాట. స్పైడర్ దగ్గరికి వచ్చి అతని వెపన్ తో పొడుస్తాడన్నమాట. ఆ స్పైడర్ వచ్చేసి చచ్చిపోతుంది అనమాట. మన హీరో వచ్చేసి బాగా చేసే హీరో అని అంటాడు అనమాట. మన హీరో ఉండి సరే గాని ఇప్పుడు నువ్వు పోవాల్సిన సమయం వచ్చింది అంటాడు అనమాట మన హీరోతో. అప్పుడు హీరో ఉండి అవును ఇప్పటికే 15 గంటలు అయిపోయింది, ఇప్పుడు ఇంత సమయం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ప్లేస్ లో నుంచి వెళ్ళిపోవాలి, అది కూడా ఎప్పుడో కాదు ఇప్పుడు అంటాడు అనమాట మన హీరోతో. తర్వాత మన హీరో ఉండి థ్యాంక్ యూ నువ్వు ఇదంతా చేసేందుకు, మీ వల్లనే కొంచెం నాకు ఈ ప్లేస్ గురించి అర్థమైంది, నేను ఇక్కడ ఎలా ఉండాలో బేరింగ్ నేర్చుకోగలుగుతాడు అనమాట మన హీరో వచ్చేసి హీరోతో. అప్పుడు హీరో ఉండి మీరు చాలా స్పీడ్ గా గ్రో అవుతున్నారు అంటాడు అనమాట మన హీరోతో. మీరు నిజంగా నాకు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటే ఎప్పుడో ఒకసారి నాకు మీల్ ఇప్పించండి అంటాడు అన్నమాట అని హీరో వచ్చేసి మన హీరో చెప్తే దానికి మన హీరో వచ్చేసి నీకు నేను ఖచ్చితంగా ట్రీట్ ఇస్తాను అన్నమాట మన హీరో వచ్చేసి హీరోతో. సరే నీ జర్నీ సేఫ్ గా చేయంటాడు అన్నమాట హీరోతో వచ్చేసి మన హీరో. సరే నేను మళ్ళీ కలుస్తాను కొరియా అంటాడు అన్నమాట మన హీరోతో వచ్చేసి హీరో. తర్వాత అక్కడి నుంచి హీరో వెళ్ళిపోయాడు అన్నమాట. తర్వాత అక్కడి నుంచి మన సీన్ షిఫ్ట్ చేసి మన హీరో వచ్చేసి అక్కడ ఉన్న గోడలకు వచ్చేసి ఇంటూ మార్క్ వేస్తున్నాడు అన్నమాట మన హీరో వచ్చేసి. అది వేస్తూ మన హీరో వచ్చేసి ఇక్కడ కూడా క్లియర్ అయిపోయిందని మన హీరో వచ్చేసి ఇంటూ మార్క్ వేస్తా ఉంటాడు అన్నమాట. మన హీరో ఏదంటే ఇంటూ మార్క్ వేస్తాడంటే ఒక స్ప్రే తీస్తాడన్నమాట మన హీరో వచ్చేసి ఇంటూ మార్క్. ఆ స్ప్రే వచ్చేసి ఒక ఐటమ్ అనమాట, అంటే వస్తువు అనమాట. ఆ స్ప్రే పేరు వచ్చేసి ఇన్ఫినిటీ స్ప్రే అనమాట. అంటే వాళ్ళు వెళ్లే దారిని మార్కింగ్ పెడతారు అన్నమాట వచ్చేసి. అంటే దీని వల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళు ఎటువైపు నుంచి వచ్చారో వాళ్ళకి అర్థం కదన్నమాట ఇంటూ మార్కులు వేయడం వల్ల. ఇంటూ మార్కులు వేస్తే ఆ ప్లేస్ క్లియర్ అయిందని, లేదంటే అటువైపు నుంచి వచ్చారని అర్థం అనమాట వాళ్ళు. తర్వాత మన హీరో వచ్చేసి తన మనుషులు అనుకున్నాడు అనమాట. ఒక వారం అయిపోయింది హీరో ఇక్కడ నుంచి వెళ్ళి అని మన హీరో అనుకున్నాడు అనమాట. 3 పెద్ద స్పైడర్లని ఎటువంటి కష్టం లేకుండా నేను చంపేయగలిగానని చెప్పి మన హీరో మాస్టర్ ఉంటాడు అనమాట. అలాగే మన హీరో వచ్చేసి ఇలా అనుకుంటాడు అనమాట. కానీ నేను ఒకే రకమైన మాస్టర్ తో ఎన్నిసార్లు పోరాడినా కూడా నేను చాలా బలపడలేను. ఒకవేళ ఇప్పుడు నేను బాస్టన్ కాడికి వెళ్ళాలంటే నేను చాలా స్ట్రాంగ్ కావాలి. అలాగైతే నేను చాలా డిఫరెంట్ మాస్టర్స్ ని ఆ అకౌంట్ కనుక్కోగలను మన హీరో వచ్చేసి. ఎందుకంటే దాంట్లో ఫైటింగ్ చేసి చంపితే మన హీరో స్ట్రాంగ్ అవుతారు కాబట్టి. అలా దాని గురించి మన హీరో ఆలోచిస్తూ వారం క్రితం జరిగిందని గుర్తు తెచ్చుకుంటాడు అనమాట మన హీరో వచ్చేసి. హీరో వచ్చేసి మన హీరో చేతికి ఒక దారం ఇస్తాడనమాట. మన హీరో దాన్ని పట్టుకొని ఏంటిదని అడతాడనమాట మన హీరోతో. మన హీరో వచ్చేసి ఇది అరాచి ఒక థ్రెడ్ అంటాడమ్మా. ఇది మిమ్మల్ని రిటర్న్ చేస్తుంది అనమాట ఎక్కడికి గేట్ స్టార్టింగ్ అనమాట. అంటే దీన్ని ఉపయోగించి మనం గేట్ స్టార్టింగ్ బయట ఆడికి వెళ్ళచ్చు అనమాట ఈ థ్రెడ్ ని ఉపయోగించి అని మన హీరో వచ్చేసి హీరో చెప్తాడు. అలాగే ఇది వచ్చేసి గిఫ్ట్ ఇచ్చాడు ఎవరో టైసింగ్ వచ్చేసి మీకు అనమాట. ఈ వస్తువు మీకు ఎందుకు ఉపయోగపడుతుంది ఇంకో విధంగా చెప్పాలంటే మీకన్నా చాలా బలమైన మాస్టర్ మీకు కనపరిచినప్పుడు మీరు అక్కడి నుంచి తప్పించుకోలేనప్పుడు ఈ దారాన్ని ఉపయోగించమని చెప్పేసి మన హీరో వచ్చేసి మన హీరో అంటాడనమాట. దీన్ని ఉపయోగించకుండా సేవ్ చేద్దామని చెప్పి ఆలోచించద్దు, ఏది ఎక్కువ కాదు నీ లైఫ్ కంటే అంటాడనమాట మన హీరో వచ్చేసి మన హీరోతో. ప్రజెంట్ వచ్చేసి మన హీరో వచ్చేసి దాని గురించి ఆలోచిస్తాడు అనమాట. నాకు దీన్ని ఉపయోగిద్దాన్ని చెప్పి ఎటువంటి ఆలోచన లేదు, ఎందుకంటే ఎక్సెలరా చిక్కేంత వరకు నేను చచ్చిపోయినా కూడా నేను పట్టించుకుంటాడు అనమాట మన హీరో వచ్చేసి. అలా మన హీరో ఆలోచిస్తున్నప్పుడు గట్టిగా అరిపినిపిస్తుంది అనమాట మన హీరోకి వచ్చేసి. మన హీరో ఏంటి బా అని చెప్పేసి లూయల్ని కత్తిన పెట్టేశాడు అనమాట. అప్పుడు మన హీరో వచ్చేసి మీరు విన్నారు అది ఒక అమ్మాయి వాయిస్ అంటాడు అనమాట మన లూతో వెళ్తూ. లూ వచ్చేసి నాకు ఎందుకో అనుమానంగా ఉంది, మీరు వెళ్ళకపోవడం మంచిది అంటాడు అనమాట మన హీరోతో. అప్పుడు మన హీరో ఉండి ఇది ఒక ట్రాపే కావచ్చు, అదే ఉచ్చే కావచ్చు, మన ఊరికి చూడనీకి వెళ్తాం ఏం చేయకుండా అంటాడు అనమాట. మన లూ ఉండి మాస్టర్ అంటాడు అనమాట. మన ఇల్లు ఉండి మాస్టర్ మీరు చెప్పింది నిజం అనమాట. తర్వాత మనకు ఒక అమ్మాయి చెట్టు దగ్గర చిక్కుకుపోయి ఆ అమ్మాయి నడుస్తుంది అనమాట. ఎవరైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి. అది మన హీరో దూరం నుంచి చూస్తున్నారు అనమాట. అంతా వచ్చి మన హీరో వచ్చేసి ఇలా అనుకుంటాడు అనమాట. చాలా అనుమానం ఉందబ్బా, ఎందుకు అలాంటి చిన్న అమ్మాయి గేట్ లో ఒంటరిగా ఉంది, అలాగే అమ్మాయి వచ్చేసి కొరియన్ లాగా ఉంది, నేను ఇదంతా ఏమన్నా భ్రమపడుతున్నానా లేదంటే ట్రాపా, నాకు ఈ పరిస్థితి చూస్తుంది మంక ఫిష్ గుర్తుకొస్తుంది అంటాడు మా హీరో వచ్చేసి. తర్వాత మన హీరో వచ్చేసి నాకు ఏం మంచిదంటే ఇప్పుడు నేను ఏం చూడలేదు అనుకోని నేను వెళ్ళిపోతే ఇక్కడ నుంచి నేను చాలా మంచి అని చెప్పి మన హీరో ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇది చూస్తుంది చాలా అనుమానంగా ఉంది అని అనుకుని మన హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతా ఉంటాడు అనమాట. అప్పుడు ఉండి నేను చెప్పింది అదే కదా, ఇక్కడ చాలా అనుమానంగా ఉందని చెప్పి అలాంటి అది వచ్చేసి వెనక్కి తింటాడు అన్నమాట పదా అనుకోని మన హీరో. కానీ అప్పుడు ఆ అమ్మాయి వచ్చేసి అమ్మ అంటది అనమాట. సారీ అమ్మా నీ హాస్పిటల్ బిల్ కట్టలేకపోయినా అని చెప్పేసి ఆ అమ్మాయి గట్టిగా ఆడుతుంది అనమాట. మన హీరో ఉండి చాలా కోపంగా ఇమ్మని కాపాడుదాం ఆడుతుంది అనమాట. అప్పుడు ఉండి మాస్టర్ మీరు చెప్పొద్దు ఆ అమ్మాయి మీరు కాపాడతారని చెప్పి మన లూ ఉంటాడు అనమాట. ఇది ఒక ట్రాప్ అని అర్థమవుతుంది. 9 ఏళ్ల వయసు బిడ్డ అర్థం చేసుకుంటాడు, వాడు కూడా దీంట్లోకి పోవడానికి చెప్పనమాట మన లూ వచ్చేసి మన హీరో. అప్పుడు కూడా అమ్మాయి వచ్చేసి గట్టిగా ఏడుస్తూ అమ్మ నడుస్తుంది అనమాట. అప్పుడు మన హీరో వచ్చేసి లూతో వెళ్తూ మన హీరో స్పీడ్ గా బెర వెళ్ళేసి అక్కడ చెట్టు దగ్గరికి ఆ అమ్మాయిని కట్టేసిన తల్లే దాన్ని అవన్నిటిని కోసి ఆ అమ్మాయిని చెట్టు మీద నుంచి కిందికి తీస్తాడు అనమాట మన హీరో వచ్చేసి. అలా అమ్మాయిని కిందికి తీసిన తర్వాత అక్కడ నుంచి సీన్ చూపేసి మనకు మన హీరో ఆ అమ్మాయి మారుతుంటారు అనమాట. అప్పుడు మన హీరో వచ్చేసి నువ్వు ఏం చెప్తున్నావు అంటే నీ పార్టీ నుంచి నువ్వు దూరం అయిపోయి చెప్తున్నావు అనమాట అని చెప్పి అమ్మాయి ఆడతాడు అనమాట మన హీరో వచ్చేసి. అప్పుడు ఆ అమ్మాయి వచ్చేసి అవును నేను కొంచెంసేపు డిస్ట్రాక్ట్ అయినప్పుడు
అన్నప్పుడు అప్పుడు నేను నా పార్టీ నుంచి దూరం చెప్తాను అన్నమాట అమ్మాయి వచ్చేసి. ఆ అమ్మాయి పేరు వచ్చేసి సూ జంక్షన్. మన సూ అని పిలుచుకుందాం. మన సూ వచ్చేసి బ్లఫ్ స్కిల్ ఉందన్నమాట ఆ అమ్మాయికి వచ్చేసి. ఆ అమ్మాయి ఒక ఒరిజినల్ టాలెంట్ అనమాట అది వచ్చేసి. సూ వచ్చేసి మన హీరోకి అలా చెప్తే అప్పుడు మన హీరో ఉండి తన మనసులో ఉన్నాడు అనమాట. ఎవరికైనా టాలెంట్ ఉంటే అదే ప్రతిభ ఉంటే ఎవరైనా 10 ఏళ్ల పిల్లడు కూడా ఒక ప్లేయర్ కావాలని మన హీరో అనుకున్నాడు అనమాట. కానీ ఎన్నున్నా కూడా మీ పార్టీలో తక్కువ వయసు పిల్లలు ఉంటే అది మీ పార్టీకి అది ఇబ్బంది వచ్చేది. అందుకని తన్ని వదిలిపెట్టినారనుకొని మన హీరో అనుకున్నాడు అనమాట. కానీ అది ఏదైనా కావచ్చు కానీ ఎక్కువ మంది పీపుల్ కి ఇది ఉండదు. ఎవరికైతే బ్లఫ్ లాంటి ప్రతిభ ఉంటుందో వాళ్ళకి మాత్రం ఉంటది అన్నమాట ఒరిజినల్ టాలెంట్ అదే ప్రతిభ. ఇది చాలా తక్కువ మంది ఉంటుంది కాబట్టి అదే అనుకుంటా కారణం. ఆ అమ్మాయిని ఇలాంటి డేంజరస్ ప్లేస్ తీసుకురావడానికి కారణం. అలా అని చెప్పి మన హీరో అనుకొని ఆ అమ్మాయికి వస్తూ ఇచ్చాడనమాట మన హీరో వచ్చేసి. మన హీరో ఉండి సూతో సేఫ్ జోన్ ప్లేస్మెంట్ కి ఇస్తాడనమాట మన హీరో వచ్చేసి ఆ అమ్మాయికి. ఇదేం హై ర్యాంక్ వస్తువు కాదు, ఇది కనీసం ఒక రోజున ఉపయోగపడుతుంది నీకు. అంత లోపల నిన్ను ఎవరైనా చూసి నీ దగ్గరికి వచ్చి నీకు గెలిపేస్తాడంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి. అని సూతో మన హీరో చెప్తాడన్నమాట. అప్పుడు సూ వచ్చేసి అంకుల్ అంటదన్నమాట మన హీరోని వచ్చేసి. మన హీరో ఉండి ఏంటి అంకులా, సరే చెప్పు అంటాడన్నమాట సూతో వచ్చేసి. అప్పుడు సూ వచ్చేసి నన్ను మీరు తీసుకెళ్ళగలంటదన్నమాట మీతో పాటు మన హీరోతో. మన హీరో వచ్చేసి లేదు నేను తీసుకుపోను అంటాడన్నమాట మన హీరో వచ్చేసి. మీకు ఇది కూడా తెలుసుండాలి, మీరు ప్లేయర్ అయితే మీ జీవితానికి మీరే బాధ్యులు అంటాడన్నమాట మన హీరో వచ్చేసి. అందుకనే నీకు ఇచ్చిన వస్తువు దానికంటే ఎక్కువ నీకు గెలిపియాలంటాడన్నమాట మన హీరో వచ్చేసి ఆ అమ్మాయితో సూతో. అప్పుడు సూ వచ్చేసి ప్లీజ్ అంటదన్నమాట మన హీరోని. నేను ఫైటింగ్ టైంలో బాగా మీకు సపోర్ట్ అంటదన్నమాట. అలాగే ఆ సమయంలో మీకు నేను ఖచ్చితంగా ఉపయోగపడతా అంటదన్నమాట. కొన్ని రోజులే అయింది నేను ప్లేయర్ అయ్యి నా లెవెల్ అనేది చాలా తక్కువ. నన్ను పిలిక చేయాలని చెప్పాను నేను లెవెల్ తక్కువ అని చెప్పి వాళ్ళు నాతో వచ్చేసి ఏదో ఒరిజినల్ ప్రతిబంధని చెప్పారు. వాళ్ళు నాకు చాలా లెక్కేసని చెప్పారు. అందుకనే వాళ్ళు ఫాలోడ్కి వచ్చి అంటదన్నమాట అమ్మాయి వచ్చేసి మన హీరోతో. అప్పుడు మన హీరో వచ్చేసి నా లక్ష్యం ఏంటంటే ఈ గేట్ ని క్లియర్ చేయడం, ఎన్ని కూడా నా లక్ష్యంగా అంటాడన్నమాట మన హీరో వచ్చేసి సూతో వచ్చేసి. అది కాక ఇది చాలా డేంజరస్ గా ఉంటది. ఒకవేళ మనం ఈ గేట్ ని క్లియర్ చేస్తే మనకు వచ్చిన రివార్డ్స్ ని పంచుకోవాలి కదా, ఎలక్సర్ ని మాత్రం నేను అంటాడన్నమాట సూతో మన హీరో వచ్చేసి. అప్పుడు సూ వచ్చేసి మన హీరోతో అయితే నేను తీసుకెళ్తున్నా మన హీరో అడిగితే మన హీరో ఉండి నువ్వు నాకు ఎటువంటి హెల్ప్ లేదా ఉపయోగపడకుంటే నేను నిన్ను వేరే పార్టీకి అప్పగిస్తాను, అలాగే నీకు నేను గార్డెన్ కాదు నిన్ను బాగా చూసుకోనికి అని మన హీరో వచ్చేసి సూతో అంటాడన్నమాట. ఇప్పుడు సూ వచ్చేసి థ్యాంక్ యూ చెప్పి ఓకే చెప్తాడు అనమాట మన హీరోకి. మన హీరో ఉండి తన మనసులో అనుకున్నాడు అనమాట. అంటే ఒక పార్టీ నెంబర్ ఉంటే మన హంటింగ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది మన హీరో అనుకున్నాడు అనమాట. నేను ఎందుకు సాయం చేశానంటే అమ్మాయికి వాళ్ళ అమ్మ మా అమ్మలాగా హాస్పిటల్ ఉందని కాదు, అలాగే తను చూడడానికి మా చెల్లెలకు ఉందని కాదు, అందుకు నేను సాయం చేయలేదు, నార్మల్ సాయం చేశాను మన హీరో అనుకున్నాడు అనమాట. తర్వాత అక్కడ సీన్ కట్ చేసి మనకు ఒక మాన్స్టర్ దగ్గర చూపిస్తారు అనమాట. అప్పుడు అమ్మాయి వచ్చేసి బఫ్ అని చెప్పి తన పవర్ పెంచుతుంది అనమాట మన హీరో మీద. మన హీరో మజిల్స్ ఉంటే తన మజిల్స్ మూవ్మెంట్స్ ని పెంచుతుంది అనమాట. దాని వల్ల మన హీరో చాలా ఫాస్ట్ గా వెళ్ళగలమాట ఆ టైంలో. అలా మన హీరో చాలా ఫాస్ట్ గా వెళ్ళి ఆ మాస్టర్ తో ఫైటింగ్ చేస్తున్నాడు అనమాట మన హీరో వచ్చేసి. లూ కత్తితో ఎల్ కత్తితో గ్యాప్ ఇక్కడ దాన్ని కొడుతూ దాన్ని చంపేశాడు అనమాట లాస్ట్ కి. మన హీరోకి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. లూ వచ్చేసి వెనమ్ యాంటీ బ్లడ్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. లూ వచ్చేసి తర్వాత ఇంకో నోటిఫికేషన్ వస్తుంది అనమాట. పాయిజన్ రెసిస్టెన్స్ అది ఇంకా చేయదు అనమాట. దాని తర్వాత మన హీరో అని సూ కూర్చుంటారు అనమాట అసాట. మన హీరో అనుకుంటాడు అనమాట నేను సూ కలిసి ఇప్పటికే 2 వారాలు అయింది, అలాగే తన పుచ్చినప్పటి నుంచి మాస్టర్ హంట్ చేయడం చాలా ఈజీ అయింది అని మన హీరో అనుకున్నాడు అనమాట. అప్పుడు సూ ఉండి ఒప్ప నా లెవెల్ పెరిగిందని మన హీరో అంటది అనమాట. మన హీరో ఉండి ఓ అవునా సరే కంగ్రాచులేషన్ అంటాడు అనమాట మన హీరో సూతో. ఎప్పుడోసారి మీ లెవెల్ అనుకుంటా అని మన హీరో అంటది అనమాట సూ వచ్చేసి. అప్పుడు మన హీరో ఉండి అసలు సాధ్యం కదా అంటాడు అనమాట సూతో. ఎందుకంటే మన హీరో లెవెల్ వచ్చేసి లెవెల్ 1 కదా, తన లెవెల్ ఎక్కువ కదా, అందుకనే మళ్ళీ ఎనికి రాలే కదా లెవెల్, అందుకు మన హీరో అలా అనుకున్నాడు అనమాట. అలా మన హీరో అమ్మాయి మాడుతున్నప్పుడు మన హీరో గమనించాడు అనమాట పక్కన. మన హీరో ఉండి ఇక్కడ హీరో వచ్చేట్టు ఫీల్ అవుతున్నాడు వాళ్ళ అపీరెన్స్ ని అని మన హీరో అనుకున్నాడు అనమాట. అలా మన హీరో అనుకోని గొడవ అని చూసాడు అనమాట. అతను అమెరికా ఏజెంట్ గిల్డ్ హై ర్యాంకర్ లో అతను కూడా కదా, అతని పేరు ఐరన్ షీల్డ్ కదా, అతని గిల్డ్ పేరు ఐరన్ గిల్డ్ కదా అని మన హీరో అతన్ని చూసి అనుకుంటాడు అనమాట. మన హీరో కొంచెం దాక్కున్నాడు అనమాట. అలా దాక్కుని నేను అతని ప్రజెన్స్ ని ఫీల్ అవుతానంటే అతను కూడా నేను ఉన్న ప్రజెన్స్ ని ఫీల్ అవుతాడు అనుకున్నాడు మన హీరో వచ్చేసి. అతను ఒకవేళ అతను మిస్టేక్ చేసుకుని నన్ను ఒక స్పై అనుకుంటే అతను నన్ను అటాక్ చేయొచ్చని మా హీరో అనుకున్నాడు అనమాట. నేను బెర ఇక్కడి నుంచి పారిపోవాలి అనుకున్నాడు మన హీరో వచ్చేసి. గోడ పలగొట్టుకుని ఒక ఆయుధం వస్తుంది అనమాట మన హీరో ముందుకి. మన హీరో చూసాడు అనమాట ఆ ఆయుధం వచ్చేసి. ఇక్కడతో 15th చాప్టర్ అయిపోయింది.